నమస్తే, హాయ్ అందరికీ. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4185. ఈరోజు అయితే చూస్తున్నారు కదండి, మంచి స్నాక్స్ అండి. సూపర్గా ఈజీగా 10 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా బాగా తింటారు. మంచి రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది 10 మినిట్స్లో. ఏంటంటే మనము మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు పులిహోర, లెమన్ రైస్ అని, పుదీనా రైస్ అని ఏదో ఒకటి చేస్తున్నాయి. అలా కాకుండా పిల్లలకి బోర్ కొట్టకుండా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా ఆనందంగా ఫుల్గా తింటారండి ఇలా చేస్తే. తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చు, సూపర్గా అయిపోతుంది. నేనైతే ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ మిగిలిపోయిన అన్నం అండి. మిగిలిన అన్నం చూడండి అలా ఉంది, పొడి పొడిగా ఉంది కదా, అందుకని చెప్పేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే టైట్గా ఉంది అన్నం. ఆరిపోయిన తర్వాత నేను వాడే రైస్ అయితే టైట్ అయిపోతుంది, వేడి మీద చాలా బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత అయితే టైట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను లైట్గా మిక్సీకి వేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మీరు తీసుకునే రైస్ మెత్తంగా అనిపిస్తే, కొంచెం సాఫ్ట్గా అనిపిస్తే మిక్సీ పెట్టే పని లేదండి, మనం చేతితో స్మాష్ చేయగానే అయిపోతుంది. దాంట్లోకి వచ్చేసి నేను మిక్సీకి పెట్టుకున్నాను, లైట్గా చూపించాను కదండి. లైట్గా మిక్సీ పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు రైస్ పౌడర్, బియ్యం పిండి అయితే వేసాను. బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ ఉన్న వచ్చేసి బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ మిక్సీ జార్లో వేసేసి లైట్గా బరకగా మిక్సీ పట్టేసి అది వేసుకున్నా సరిపోతుంది. అసలు వేగిపోయినా బాగానే వస్తాయండి. మీకు ఆ దగ్గర అవైలబుల్ లేకపోతే వేగిపోయినా స్కిప్ చేసేసేయండి, వదిలేయచ్చు. నేనైతే ఆనియన్ కట్ వేసుకున్నాను, చిన్న చిన్నగా ఆనియన్ కట్ చేశాను. పచ్చిమిర్చి కట్ చేసుకొని కూడా వేసుకున్నాను. చాలా బాగా తింటారండి పిల్లలు, అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ బైట్స్ అంటారు, టిక్కా అంటారు, చాలా పేర్లు పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడైతే నేను క్యారెట్ని అయితే తురుముకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఉంటేనే వేసుకోండి. ఆల్రెడీ అందరి ఇళ్ళల్లో పచ్చిమిర్చి ఉంటుంది, ఈ ఆనియన్ ఉల్లిపాయ ఉంటుంది, అందరు అది ఖచ్చితంగా వేసుకోండి. అవి ఉంటే మటుకి ఈ క్యారెట్ తురుము, ఆలు తురుము, ఇప్పుడు ఆలు కూడా నేను తురుము పట్టుకుంటున్నాను. ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు, కొంచెం హెల్దీగా అనమాట. ఇవన్నీ వేసుకుంటే మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు, బీట్రూట్ కానీ ఏమైనా. నా దగ్గర క్యారెట్ ఆలు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. పత్తా గోబీ అంటే అదే క్యాబేజీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాలా సన్నగా తురుముకొని వేసుకోవాలన్నమాట. నేను ఆలు గ్రేట్ చేసుకున్నాను కదండి, దాన్ని వాటర్లో ఆ వైట్ కలర్ లాగా పిండిలాగా వస్తుంది కదా, అదంతా వైటర్లో కడిగేసి అది వాటర్ని అంతా ఆ వాటర్ని అంతా పిండేసి వేసుకున్నాను. ఆలును కూడా గ్రేట్ చేసుకొని తర్వాత కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ అండి, కారప్పొడి వేసుకున్నాను, ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను, చాట్ మసాలా వేసాను, కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసుకున్నానండి. చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కాలం మీరు నిమ్మకాయ పిండుకోవాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం నేను నువ్వులు వేసుకున్నాయి. ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, అన్నీ లేకపోయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. కారప్పొడి ఉంటుంది, ధనియా జీరా పౌడర్ అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. చాట్ మసాలా అయిపోయినా ఇబ్బంది ఏం లేదు, గరం మసాలా అయిపోయినా ఏం కాదు. మీ దగ్గర ఉన్న వాటితోనే చేసుకుంటే చాలా బాగా వస్తాయి, టేస్ట్ అయితే అద్దరిపోతాయండి. ఇలా అంతా మొత్తం మిక్సీ చేసుకోవాలా. మనం మీ దగ్గర రైస్ మెత్తగా ఉంటే మిక్సీ ఈజీగా అయిపోతుంది, చేత్తో ఇట్లా అనగానే మన పిసుగు అంటే చేత్తో కలుపుకోగానే ఈజీగా అయిపోతుంది. ఇట్లా నేను అంతా ఒక ముద్దలాగా బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి, కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని నేను చూపించే విధంగా వేసేసుకోవటమేనండి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం అటు చేతిలో పెట్టుకొని ప్రెస్ చేస్తే సరిపోతుంది. చిన్న రౌండ్గా అయిపోతాయి, చాలా బాగా వస్తాయి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇట్లా రౌండ్గా ప్రెస్ చేసుకొని వేసుకోవటమే. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రై చేస్తున్నాను నేను. కావాలనుకుంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను షాలో ఫ్రై అయితే చేస్తున్నాను, చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఒక సైడు రెడ్ కలర్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకో సైడ్కి తిప్పుకొని కాల్చుకోవటమే. పైన క్రిస్పీగా ఉంటాయండి, సూపర్ ఉంటుంది. ఈ క్రిస్పీ కూడా ఎక్కువసేపు ఉంటుందండి. క్రిస్పీ కూడా ఎక్కువసేపు, 1 గంట పైనే క్రిస్పీగా ఉంటాయి. మీరు బయట పెట్టినా కూడా అంత బాగుంటాయి. మొత్తానికైతే రెడీ అయిపోయాయి, చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చట్నీలో కానీ సాస్లో కానీ తింటే ఇంకా బాగుంటాయి. మేమైతే అలాగే తినేసాము, అందులో కారం అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే అద్దరిపోయింది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగున్నాయండి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీకు గంట పైనే ఉంటాయి క్రిస్పీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై.